ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వాహనంలో ఎలా బుక్ చేయాలి ఏంటని చెప్పేసి మీకు చెప్తాను. మనకి ఇప్పుడు ఆల్రెడీ సైట్ మారింది కదా వాహనది. ముందు వాహన సైట్లోకి వెళ్దాం మనం. ఓకేనా? ఆల్రెడీ బుక్ మార్క్లో సేవ్ చేసుకున్నాను, అందువల్ల డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, సారథి పరివాహన్ అని ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం చూసారా, సెలెక్ట్ స్టేట్ నేమ్ అని ఉంది కదా, సెలెక్ట్ చేయండి. మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఇక చూసారా, మనకి చాలా సర్వీసులు ఉన్నాయి కదా. మనకు ఆల్రెడీ ఎల్ఆర్ ఉంది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు జస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. అది వెళ్ళాలంటే మీకు చెప్తాను. ఇక చూసారు, మనకి సెకండ్ అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి కంటిన్యూ ఉంది కాబట్టి కంటిన్యూ. ఇక్కడ చూసారు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3లో మనం ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా? హోల్డింగ్ లెర్నర్ లైసెన్స్ ఉంది అది. ఇది ఫారినర్ లైసెన్స్ డిఎల్ కానీ ఏదైనా ఉంటే ఇది. ఓకేనా? ఇక్కడ మనం చూసారా, స్టార్టింగ్ లెర్నర్ లైసెన్స్ నెంబర్ ఉంది కదా, మన ఎల్ఆర్ పేపర్ మీద లైసెన్స్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. ఓకేనా? క్యాప్స్ ఉంది కదా, క్యాప్స్ ఎంటర్ చేయాలి. క్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ఓకే కొట్టి. మనం చూసారా, ఇక్కడ రిఫరెన్స్ వస్తుంది, క్లాస్ ఆఫ్ వెహికల్ దేనికి ఉందనేది చూసారు. లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంబి మోటార్ సైకిల్ విత్ కేర్ అంటే 2+4 ఉంది. ఓకేనా? ఇక్కడ ఓకే ప్రెస్ చేసేయండి. ఇక్కడ చూసారా, మన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మన ఎల్ఆర్ నెంబరు, క్లాస్ ఆఫ్ వెహికల్, నెక్స్ట్ ఎల్ఆర్ ఎప్పుడు తీసుకున్నా వ్యాలిడిటీ ఎప్పుడు వరకు ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మన పేరు, మన ఫాదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మొత్తం మన ఫోన్ నెంబర్ మొత్తాన్ని వస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకి స్టేటు ఆర్టీఎఫ్స్ అంటే మనం ఎక్కడ టెస్ట్కి వెళ్తామో ఆ టెస్ట్ కూడా వస్తుంది. ఓకేనా? మెయిన్ మనకి ఇది ఇంపార్టెంట్ అండి. రెండిట్లో చూసారా, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, మన స్టార్టింగ్ మనం 2+4 వీలర్ రెండింటికి వెళ్ళాలి తీసుకుంటాం. కానీ ఏంటనేది అంటే మనం టెస్ట్కి వెళ్ళిన తర్వాత కొంతమందికి 4 వీలర్ నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం రెండింటికి వెళ్ళాలి తీసుకోండి. నాకు తెలిసి అయితే మనకు ఒకదానికి కావాలనుకుంటే ఒకటి పెట్టుకోవచ్చు. ఓకేనా? 2 పెట్టుకోవాలంటే 2 పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా చూసారా, మనకి ఏది కావాలంటే అది పెట్టి ఇలా క్లిక్ చేసుకోవచ్చు. కారు కూడా కావాలనుకుంటే సేమ్. ఓకేనా? లేదంటే సెలెక్ట్ ఆల్ కొట్టేస్తే 2 వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సబ్మిట్ కొట్టేయండి. ఓకేనా? అక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ కూడా వస్తుంది, అంటే మన కార్డు ఏ అడ్రస్కి వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ ఓకే కొట్టేయండి. అది ఓకే కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, అప్లికేషన్ నెంబరు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అంటే అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పేమెంట్ చేసుకొని స్లాట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, అది కూడా చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూసారా, మనకి నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ కొట్టేయండి. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని చూసారా, అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీకు 1 by 1 చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేసేయండి, ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి. ఇక్కడ చూసారా, అప్లికేషన్ నెంబరు, మన పేరు, మన ఫోటో అన్నీ వస్తాయి ఇక్కడ. ఓకేనా? అలా డౌన్కి వచ్చేయండి. అలా డౌన్కి వచ్చేస్తే చూసారు, మనకి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయింది, ఆధార్ వెరిఫికేషన్ ఎగ్జాంప్టెడ్, ఇది అవసరం లేదు. అప్లోడ్ డాక్యుమెంట్ కూడా ఎగ్జాంప్టెడ్, అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఫీజు పేమెంట్ చేయాలి కాబట్టి ప్రొసీడ్ కొట్టండి. ఓకేనా? సో ప్రొసీడ్ కొట్టిన తర్వాత మనకి అమౌంట్, ఫీజు అంతా వస్తుంది. ఇక్కడ బ్యాంక్ గేట్ ఉంది కదా, పెట్టేసుకోండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ పే నౌ ఆప్షన్ ఉంది కదా, పే నౌ కొట్టేయండి. ఇక్కడ అగ్రీ ఉంది కదా, అగ్రీ కొట్టేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఓకేనా?
ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ గేట్ ఉంది కదా, సబ్మిట్. ఇక్కడ మీరు రెండిట్లో ఏదైనా వెళ్ళొచ్చు, ఓకేనా. మ్యాక్సిమం పేలోకి వెళ్తే బెటర్, ఓకేనా. ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసి పేమెంట్ చేసేయండి, ఓకేనా. చూసారా పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలా మనకు అప్లికేషన్ నెంబర్, బ్యాంక్ నెంబర్, స్టేటస్ సెక్షన్ వచ్చింది కదా, ఓకేనా. ప్రింట్అవుట్ తీసుకుంటే ప్రింట్అవుట్ తీసుకోండి, నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు, ఓకేనా. నెక్స్ట్ ఏడ్ చేయాలి, నెక్స్ట్ హోమ్ బటన్ కొట్టేయండి. పేమెంట్ అయిపోయింది కదా, ఇది మళ్ళీ మనకి హోమ్ నొక్కితే ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకి చూసారా థర్డ్ లైన్లో థర్డ్ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, అప్లికేషన్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేయండి, చేసి సబ్మిట్ కొట్టండి, ఓకేనా. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా వస్తుంది. కొంచెం చూసారు కింద లాస్ట్లోనే అప్లికేషన్ డిఎల్ స్లాట్ బుకింగ్ పెండింగ్ ఉంది కదా, ఇక్కడ ప్రొసీడ్ కొట్టండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, లర్నర్ లైసెన్స్ నెంబర్, అప్లికేషన్. మన అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేయండి, ఓకేనా. వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసేయండి, చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, ఓకేనా. ఇక్కడ కూడా క్లియర్ చూసుకోండి, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెండిట్లకి టిక్ పెట్టుకోవాలి. మీరు ఒకటి పెడితే ఒకటే వస్తుంది, 2 పెట్టుకుంటేనే 2 వస్తుంది, ఓకేనా. 2 క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు బుక్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ చూసారా ఈ విధంగా వస్తుంది. మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు డేట్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఆ డేట్ మీద డేట్ క్లిక్ చేయండి, ఓకేనా. పెట్టిన తర్వాత ఇక్కడ చూసారా మనకి టైమింగ్స్ కూడా వస్తాయి, ఓకేనా. టైమింగ్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ బుక్ స్లాట్, ఇక్కడ చూస్తే మనకి సెక్యూరిటీ కోడ్ వస్తుంది, ఇది మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితేనే మనకి అయినట్టు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. అయితే మనకు ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రింట్ అవుట్ తీసుకొని వెళ్ళిపోవడమే, ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.